మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రపంచంలో కొందరు మాత్రమే ఎందుకు చాలా వేగంగా ధనవంతులవుతారు? మిగిలిన వారు రాత్రింబగళ్ళు కష్టపడినా ఎందుకు ఉన్న చోటే ఉండిపోతారు? సైకాలజీ ప్రకారం అది పూర్తిగా వారి మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు వీడియోలో ధనవంతులు మరియు సక్సెస్ఫుల్ పీపుల్ రహస్యంగా పాటించే 5 పవర్ఫుల్ మైండ్ సెట్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ పాయింట్ మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, అబాండెన్స్ మైండ్ సెట్. సాధారణంగా అందరికీ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది. అంటే నా దగ్గర డబ్బులు అయిపోతాయేమో, అవకాశాలు లేవు, అందరూ నాకంటే ముందే ఉన్నారు అని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. దీనివల్ల వారు కొత్త రిస్క్ తీసుకోలేరు. కానీ ధనవంతులు అబాండెన్స్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో అవకాశాలకు, డబ్బుకు కొరత లేదు అని వారు బలంగా నమ్ముతారు. సెకండ్ వన్, డిలేడ్ గ్రాటిఫికేషన్. దీని అర్థం తాత్కాలికమైన ఆనందాన్ని వాయిదా వేసి శాశ్వతమైన విజయాన్ని అందుకోవడం. ఈ రోజుల్లో చాలామంది చేతిలో డబ్బులు రాగానే ఐఫోన్లు, బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ వస్తువులు కొనేస్తూ ఉంటారు. దీనిని సైకాలజీలో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. కానీ ధనవంతులు అలా చెయ్యరు. వారు ఈరోజు వచ్చే చిన్న చిన్న సరదాలను వాయిదా వేసి ఆ డబ్బును బిజినెస్లోనో లేదా స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే లాభాలతో మాత్రమే వారు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. థర్డ్ వన్, డబ్బుని ఒక సాధనంగా చూడడం. సాధారణ ప్రజలు డబ్బునే తమ అంతిమ లక్ష్యంగా భావిస్తారు. కానీ ధనవంతుల దృష్టిలో డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. దేనికి సాధనం? వారి సమయాన్ని వారు కొనుక్కోవడానికి. డబ్బు ఉంటే మనం ఇష్టం లేని పనిని చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన పనిని నచ్చిన సమయంలో నచ్చిన వారితో చేసుకునే స్వేచ్ఛను డబ్బిస్తుంది. ధనవంతులు డబ్బు సంపాదించేది వస్తువులు కొనడానికి కాదు, వారి జీవితంపై వారికి పూర్తి నియంత్రణ సాధించడానికి. ఫోర్త్ వన్, ఇన్వెస్టింగ్ యువర్ సెల్ఫ్. తమపై తాము పెట్టుబడి పెట్టుకోవడం. సాధారణంగా చదువు అయిపోగానే నేర్చుకోవడం ఆపేస్తాం. కానీ ధనవంతుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ లెర్నర్లా ఉంటుంది. ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఒక మాట చెప్పారు: మీరు చేయగలిగిన అత్యుత్తమ పెట్టుబడి మీపై మీరు పెట్టుకునేదే. ధనవంతులు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. వారు కొత్త పుస్తకాలు చదువుతారు, కోర్సులు నేర్చుకుంటారు, వారి స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటారు. వారి దృష్టిలో మన మైండ్ని ఎప్పుడూ డెవలప్ చేసుకుంటూ ఉంటేనే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందన్నమాట. ఫిఫ్త్ వన్, ఫెయిల్యూర్ని అంగీకరించే విధానం లేదా ఓటమిని చూసే కోణం. చాలామంది ఒకసారి ఓడిపోతే లేదా ఏదైనా బిజినెస్లో నష్టం వస్తే భయపడి వెనక్కి తగ్గిపోతారు. వారు ప్రతి ఓటమి నుండి నేను ఎక్కడ తప్పు చేశాను, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని నేర్చుకుంటారు. ఓటమిని వారు విజయానికి ఒక మెట్టుగా భావిస్తారు తప్ప అక్కడితో ఆగిపోరు. చూసారుగా, ఈ రోజు నుండే అబాండెన్స్ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించి ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించండి. ఈ 5 సీక్రెట్స్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.